నమస్తే బీసీ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ హిందీ ప్రచార సభ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేవరకొండ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. బాబు జగజీవన్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. జగ్గంపేట మండలం ఇర్రిపాకలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ హిందీ ప్రచార సభ ప్రతినిధులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. పలు అంశాలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ హిందీ ప్రచార సభ నూతన సంవత్సర డైరీని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, చీకోటి ప్రవీణ్తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి పిఏపల్లి మండల కేంద్రంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవారింటికి సన్నబియ్యం చేరాలన్న ఉద్దేశంతో చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని తెలిపారు. మళ్ళీ అదృష్టం మీ అందరికి ఇచ్చే అదృష్టం నాకు కల్పించారు. మీరు మళ్ళీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ బియ్యం ఒకటే సరిపోదు, పేదవాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. త్వరలోనే దాన్ని కూడా ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. వాడు మాట్లాడుతూనే మేము ఇవ్వకండి, కానీ ఎవ్వరు చేయలేనటువంటి 25 లక్షల కుటుంబాలకు 20,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రైతులకు ఇలా రైతులకు ఇచ్చిన ప్రభుత్వం. ఒక సన్న బియ్యానికి సన్న ఓట్లకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని వాసవి కాలనీ, దుర్గాదేవి కాలనీ, ప్రశాంతి కాలనీలో 1,20,00,000 విలువ గల సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. నియోజకవర్గ సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించుకుంటూ మేము డివిజన్లు తిరుగుతున్నాం. మరి ఈరోజు ఈ కాలనీలో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, లైటింగ్ సిస్టమ్ కూడా మేము ఇక్కడ ఇది చేసుకోవడం జరిగింది. ఊర్లో మిగతా డివిజన్లు కూడా అన్నీ తిరుగుతూనే ఉన్నాం. రోజు 1-2 డివిజన్లు తిరుగుతూనే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ప్రజలందరూ మమ్మల్ని కలిసి ఆశీర్వదించినందుకు వారి యొక్క మాట దక్కించుకొని నిలబెట్టుకునే విధంగా. మహేశ్వరం నియోజకవర్గం మీర్పట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అరకల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు 118వ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహేశ్వర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ని రోజులైనా సూర్యచంద్రులు ఉన్నంత కాలం అంబేద్కర్ గారిని, జగజీవన్ రావు గారిని, పూలే గారిని గుర్తు చేసుకుంటాం. ఏప్రిల్ వచ్చిందంటే చాలు మహనీయుల పండుగగా 3 రోజులు కూడా జరుపుకుంటా ఉంటాం. సందర్భంలో మొదటగా మన జగజీవన్ రావు గారి జయంతి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయన పోరాటం స్ఫూర్తిని, ఆయన కమిట్మెంట్ని పూర్తిగా తీసుకొని పోరాటాల ఫలితంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు పోరాటాల ఫలితంగా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఈ న్యాయమైన కోరికని ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంతో సుప్రీంకోర్టు తీర్పు కూడా అనుకూలంగా రావడంతో ఇన్ని రోజుల పోరాటం ఫలితాన్ని ఇచ్చింది. తప్పకుండా ప్రభుత్వ ఫలాలు వాళ్ళందరికీ కూడా సమానంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం.
జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో పల్లె పండుగ వారోత్సవంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు 50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ఇతర పనులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ములుగు జిల్లా ప్రభుత్వ కళాశాలలో జరిగిన బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్లో గ్రంథాలయ చైర్మన్ అదనపు కలెక్టర్ సంపత్రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు దేశానికి చేసిన సేవలను మరవలేవని కొనియాడారు. ఆశయాల కోసం, బడుగు బలైన వర్గాల ఆశయాల కోసం ఆయన పనిచేసి ఆయన ఆశయాలను మనం కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సమావేశం సాక్షిగా నేను కోరుకుంటున్నా. అలాగే ఇటువంటి మహానుభావుల వల్లనే ఇక్కడ ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందరం ఒకే స్టేజ్ మీద కూర్చొని మాట్లాడగలిగేంత స్వేచ్ఛ మనకు వచ్చింది అని అంటే ఆ రోజు ఇటువంటి మహనీయుల పోరాట ఫలితమే. ఉపప్రధానంగా కూడా పనిచేయడం జరిగింది. కంటిన్యూస్గా మరి భారత క్యాబినెట్లో అంటే మనకు స్వతంత్రం రాకముందు నుంచే మొదటి తాత్కాలిక గవర్నమెంట్ ఏర్పడినప్పుడే అంటే బీహార్ అనేది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. జస్ట్ లాస్ట్ నేను 1 month బ్యాక్ కూడా ఒక స్టడీ టూర్ కోసం వెళ్ళడం జరిగింది, ఒక 4 days. అంటే ఇప్పుడే చాలా వెనుకబడి ఉంది. మరి ఇంకప్పుడు మనకి 70-80 సంవత్సరాల కింద ఎలా ఉందనేది మనం ఆలోచించుకుంటే చాలా పరిస్థితులు వేరే ఉండేవి. అంటే 118 సంవత్సరాల క్రితం అతను పుట్టినప్పుడు ఇంకా పరిస్థితులు ఏ విధంగా ఉందనేది మనం ఊహించుకుంటేనే అంత వెనుకబడిన ప్రాంతంలో నుంచి వచ్చారు. అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీరాజు 3 రోజుల దేవాలయ సందర్శన నిమిత్తంలో భాగంగా ఉదయం శ్రీవారిని దర్శించారు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ పాల్గొన్నారు. పదవ తరగతి ఫలితాలను పాత పద్ధతిలో గ్రేడింగ్ పద్ధతిలోనే విడుదల చేయాలని తెలంగాణ బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేడింగ్ పద్ధతిలో 90 నుంచి 100 మార్కులు వచ్చిన వారికి 10 GPAగా చూపించేవారని, ఇప్పుడు మార్కుల రూపంలో వేస్తే విద్యార్థులు మానసికంగా కుంగిపోతారని అన్నారు. పాత విధానాన్ని కొనసాగిస్తామని చెప్పి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఇటీవల మధ్యలో అంటే చివరిలోనే ఒక జీవో తీసింది. స్పెషల్గా విద్యార్థులకు గ్రేడింగ్ విధానాన్ని తీసేస్తున్నాం, మార్కులే ఇస్తున్నామని చెప్పి ఖరాఖండిగా ప్రభుత్వం ఒక జీవోను జారీ చేయడం విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే విద్యార్థులు మానసిక ఉల్లాసం, వారు ఉత్తేజితులుగా ఒక విద్యా సంవత్సరానికి వెళుతున్నటువంటి సమయంలో ఇది ఒక విద్యార్థులకు నష్టం. అంటే 90 నుంచి 100 మార్కులు వచ్చినా కానీ అది 10 GPAనే. ఇప్పుడు మాత్రం మార్కులు అంటే 100కి 100 వచ్చిన వాళ్ళు కార్పొరేట్ పాఠశాలకే దాదాపుగా లాభం చేకూరుతుంది. కాబట్టి మరి వాళ్ళే ముందంజలో ఉండి మరి బడ్జెట్ పాఠశాలకు కూడా తీవ్ర నష్టం కలుగుతుంది. అంతేకాకుండా మరి ఎక్కువ సంఖ్యలో తెలంగాణ రాష్ట్రంలో మేనేజ్మెంట్లో ఎక్వైడ్ చేయడము, దీనివల్ల విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది, విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరానికి మాత్రం దీన్ని GPA విధానంలో కంటిన్యూ చేసి నెక్స్ట్ దీన్ని అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే ఏదైతే అనౌన్స్ చేసి దాని ప్రకారం చేయవలసిందిగా మేము, కానీ ఫర్దర్ కూడా మేము GPA విధానాన్ని కోరుతున్నాము. కానీ ఈ విధంగా ముందు కనీసం చెప్తే కొంతవరకైనా ప్రిపేర్ అయ్యేవాళ్ళు విద్యార్థులు. కాబట్టి ఈ పాత విధానాన్ని GPA విధానాన్ని కొనసాగించాలని బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ తరఫున మేము డిమాండ్ చేస్తాం.
బాబు జగజీవన్ రావు 118వ జయంతి సందర్భంగా షేర్లింగపల్లి నియోజకవర్గం పీజర్ నగర్లోని బాబు జగజీవన్ రావు విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబల్లి సతీష్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యం కోసం తన జీవితాన్ని అర్పించిన మహానాయకుడు బాబు జగజీవన్ రావుని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్రం వచ్చాక ఈ భారతదేశ ఔన్నత్యాని కోసం వారి జీవితం మొత్తం పాటుపడినటువంటి బాబు జగజీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా వారికి మా వినమ్ర నివాళులు సమర్పించుకుంటున్నాం. అంటే వారి జీవితం మొత్తం త్యాగం చేసి సమానత్వం, ఈక్వాలిటీ, బలహీన వర్గాల కోసం వారు చేసినటువంటి పోరాటం ఎనలేని పోరాటం. ఈ విధంగా ఇటువంటి మహనీయులకు ఈరోజు మనం వారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించుకోవడానికి మాకు అవకాశం దొరికినందుకు పేరున ఈ ప్రోగ్రాంలో విచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ జగజీవన్ రామ్ గారికి, జోహార్ జోహార్ రామ్ గారికి జోహార్. భారత ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా పీసీసీ డెలిగేట్ తంగళ్లపల్లి రవికుమార్, సీనియర్ నాయకులు శెట్టి బాలయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులర్పించారు. మరి ఈరోజు పూలమాలను సమర్పించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీసీసీ డెలిగేటు మరి తంగళ్లపల్లి రవికుమార్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వివిధ సంఘాల నాయకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు మహనీయుని జయంతి జరుపుకోవడము చాలా అభినందనీయ విషయము. మరి ఈరోజు ఓన్లీ దండలేసి కేంద్రంలో రాష్ట్రంలో అనేక రకాల పదవులు ఉండి పేదలకు అనేక అణగారిన వర్గాల కోసం, ఎస్సీ దళిత వర్గాల కోసం కూడా అనేక పోరాటాలు చేసిన వ్యక్తి, స్వతంత్రోద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి. అలాంటి నాయకుడిని జన్మదిన సందర్భంగా రావడం ఎంతో ఆనందంగా ఉంది. అలాంటి నాయకుని ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఇంకా ఆయన ఆశయాలు జనంలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని కూడా. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ నెల 6న శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతరావు తెలిపారు. ఈ సంవత్సరం సీతారాంబాగ ఆలయంలో శ్రీరామనవమి కళ్యాణం ఉత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు వర్మ హాజరై శోభాయాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. ఎలాంటి సంబంధం లేదు, మాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ శ్రీరాముని శోభాయాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు కూడా జయప్రదం చేయడంలో సహకరిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని విభాగాల వాళ్ళు, ప్రజలు, పబ్లిక్ అందరూ రామభక్తులు ఉంటారు కనుక హింస పట్ల మనకు విశ్వాసం లేదు. ఈ ఊరేగింపు ఎవరికి వ్యతిరేకంగా తీసుకున్నది కాదు, ఏ మతానికి వ్యతిరేకంగా తీసుకున్నది. మన ధర్మ పరిరక్షణ, మన ధర్మం గురించి తెలుసుకోవడం, మన ఆచార గైడ్లైన్స్ అనుగుణంగానే రిక్వైర్డ్ మినిమం సౌండ్ సిస్టమ్ మనకు ఊరేగింపు ఎంత అవసరమో అది మనం ఏర్పాటు చేస్తాం. దానికి వాళ్ళు సహకరిస్తారు. ఎన్ని డబ్బాలైనా పెట్టుకోవచ్చు అని చెప్పారు కనుక మన డీజే కాదు, మనకు రిక్వైర్డ్ సౌండ్ సిస్టమ్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చట్టానికి అనుగుణంగానే మనం ప్రవర్తిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ దిశలో ఏమి ఇబ్బందులు రావని మేము అనుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రావు 118వ జయంతి పురస్కరించుకొని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు జరపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వారి దేశానికి మరి కేంద్ర కార్మిక, అదేవిధంగా వ్యవసాయ రక్షణ మంత్రిగా, ఉప ప్రధానిగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేసి అణగారిన వర్గాల కోసం నిరంతరం కృషి చేసినటువంటి గొప్ప నాయకులు. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో కూడా తప్పుతూ తప్పకుండా వారి ఆశయ సాధన కోసం కృషి తెలియజేస్తూ వారికి ఘనంగా జయంతి వేడుకలు జరుపుతా ఉన్నాం. ఈ సందర్భంగా వారి కుమార్తె తెలంగాణ రాష్ట్ర బిల్లులో ప్రముఖ పాత్ర పోషించడం కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పి. షేర్లింగపల్లి డివిజన్లో గల రైల్ విహార్ కాలనీలో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పరిశీలించి ప్రారంభించారు. మిగిలిన అంతర్గత సీసీ రోడ్లను స్థానిక వాసులకు ఇబ్బంది కలగకుండా ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు.
మొన్న నేను యాక్చువల్గా మీరు వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్పిన అయితే యూపీఎస్సీ అడ్రస్ ఇద్దలేదు అడ్రస్ ఇద్దలేదు అక్కడ రన్నింగ్ ప్రాబ్లం ఉంది మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుందంటే నేను సరే జనగామ జిల్లా లింగాలకనపురం మండలం కుర్మసంఘం అధ్యక్షుడు బండ చంద్రమౌళి ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 98వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రవీందర్, ఎంపీడీఓ జలంధర్ రెడ్డి, తెలంగాణ కుర్మసంఘం ఉపాధ్యక్షులు సేవల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు. మన హైదరాబాద్ సంస్థానంలో ప్రజలందరూ కూడా స్వాతంత్రం రాక నైజాం నవాబుల పాలనలో అక్కడ నవాబుల యొక్క అండ చూసుకొని మన భూస్వాములందరూ కూడా పెద్దందారు వ్యవస్థనంతా కూడా ఇచ్చేసుకుంటూ ప్రజలను అనేకమైన మన హైదరాబాద్ సంస్థానంలో ప్రజలందరినీ కూడా నడిపించింది. మన తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన తొలి అమరుడిగా మన దొడ్డి కొమరయ్య గారు కూడా మన చరిత్రలో నిలిచిపోయారు. వారి యొక్క జయంతిని మరియు తర్వాత వారి యొక్క వర్ధంతి జూలై 4వ వర్ధంతి రెండు కార్యక్రమాలను కూడా 2023లో రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహించడానికి కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో తమ విద్యార్థులు అగ్నివీర్ ఉద్యోగాలకు ఎంపికైనట్లు తేజస్ విద్యా సంస్థల చైర్మన్ సిహెచ్ సతీష్ రావు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గచ్చిబౌలిలో నిర్వహించిన ఆర్మీ ర్యాలీలో తమ విద్యార్థులు పాల్గొని మొత్తం 102 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. ఇండియన్ ఆర్మీలో 102 మంది విద్యార్థులు అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా 10 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలకు అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. వీరందరూ ఇండియన్ ఆర్మీలో గచ్చిబౌలిలో జరిగిన ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని అన్ని ఇండియన్ ఆర్మీలో ఈ విద్యార్థులందరూ కూడా గచ్చిబౌలిలో జరిగిన ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని అన్నిగా తెలియజేస్తున్నాను. మా నాన్న ఒక ఫార్మర్, నేను కూడా ఒక ఫార్మర్. నేను కూడా అంటే నేను ఇంటర్ వరకు కంప్లీట్ చేసిన. ఇంటర్ తర్వాత నేను అది ఫార్మరింగ్ చేసిన. నేను ఆ తర్వాత మా ఊరన్న డిఫెన్స్లో ఇట్లా ఉద్యోగాలు ఉంటాయి దాంట్లో చేయమంటే ఇక్కడికి వచ్చిన. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సతీష్ సార్ని కలవడం జరిగింది. నేను సార్ నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ కూడా ఉంది అయినా కానీ సార్ ఈ డిఫెన్స్ ఏం కాదు ఇది చూసుకుంటాను అని చెప్పిండు. ఆ తర్వాత నేను నా సత్తాతోనే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నాకు మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ. మహేశ్వర్ నియోజకవర్గం బడంగపేటలో ఎస్సీసెల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రావు చిత్రపటానికి మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు కాంగ్రెస్ పార్టీకి మన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మరి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఉప ప్రధాని అయినటువంటి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేటలో అలాగే మల్లాపూర్లో నివాళులు వరకు 32 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా వ్యవహరించినటువంటి రికార్డు ఆయనది. ఇంతవరకు ఆ రికార్డు ఎవరు తిరిగి రాయలేదు. అలాగే 2 సంవత్సరాలు 77 నుండి 79 వరకు 2 సంవత్సరాలు మాజీ ఉప ప్రధానిగా వ్యవహరించాడు. ఎన్నో కీలక పదవులు అనుభవించి తన కోసం కాకుండా ప్రజల కోసమే పోరాడేటువంటి బాబు జగజీవన్ రావు గారికి ఈరోజు మనం ఇక్కడ జయంతి జరుపుకోవడం అంటే ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క అవకాశం. కరీంనగర్ జిల్లాలోని మంచిర్యాల చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ భారత ఉప ప్రధానమంత్రి డాక్టర్ పూజ్య బాబు జగజీవన్ రావు గారి 118వ జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. స్వతంత్ర ఉద్యమంతో పాటు మరి భారతదేశంలో ఒక సంస్కరణలు తెచ్చి భారతదేశాన్ని వ్యవసాయ రంగంలో కానీ వివిధ రంగాల్లో వారు కేంద్ర మంత్రి కానీ ఉపరాష్ట్రపతికి కానీ మరి వారు చేసిన సేవలు కొనియాడుతూ ఇలా గొప్పగా వారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ బెల్లపల్లి పట్టణంలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిలక రాజనర్స్ మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం పాటుపడ్డ మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు.
బెల్లంపల్లి పట్టణంలోని దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పూజ్య బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంత్యోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా జయంత్యోత్సవాలను జరుపుకోవడం అంటే మరి ఒక్కసారి మన మహనీయులను గుర్తు చేసుకోవడమే అని, మరి వాళ్ళ ఆశయాలను వాళ్ళ ఆలోచనలను మనము పంచుకోవడమే అని ఇవ్వడం జరిగింది. మరి ఆ సందర్భంలోనే మరి అప్పుడున్న కాంగ్రెస్ పెద్దలతో సంబంధాలు ఏర్పడి మరి ఆయన 1935 సంవత్సరంలో బీహార్ రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అంటే అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచిన మొట్టమొదటి వ్యక్తిగా కూడా బాబు జగజ్జీవన్ రావు గారు చరిత్ర సృష్టించడం జరిగింది. మరి ఆయన రాజకీయాలకు ఎప్పుడైతే వచ్చిందో 1936 నుండి ఇవాళ 1986 వరకు దాదాపుగా 50 సంవత్సరాల కాలం ఇవాళ ఆయన ఓటు మెరుగైన ఒక నేతగా ఇవాళ ఎన్నో రికార్డులు సృష్టించి మరి ఆయన ఎన్నో ఉన్నత పదవులు రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు చాకిరేవు మేరక కార్నర్ స్టోన్ ఫుల్ గాస్పల్ చర్చ్ ఇండియా తరఫున సిఎఫ్జిఎం వ్యవస్థాపకులు డైరెక్టర్ అపోస్తులు కె మోజస్ అండ్ జాయ్ మోజస్ ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ అండ్ కార్నర్ స్టోన్ క్లినిక్ ప్రారంభోత్సవం జరిగింది. పేద ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశం కలిగి ప్రజల సంక్షేమం నిమిత్తమై కార్నర్ స్టోన్ ఉచిత క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఆదివారం ఉచిత వైద్యం చేస్తారని తెలిపారు. అనేక సేవా కార్యక్రమాలు భారతదేశంలో మరి చేపట్టి మరి ముందుకు సాగుతుంటున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు కాజులూరు మండలంలో ఉచిత కార్నర్స్టోన్ ఫ్రీ మెడికల్ క్లినిక్ కార్నర్స్టోన్ మెగా మెడికల్ క్యాంప్ పెట్టడమే కాక ఎవ్రీ సండే ఇక్కడ మెడికల్ క్లినిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించి మరి వారు ఆరోగ్యంగా ఉండాలి అన్న సదుద్దేశంతో వేలాది మంది వచ్చి ఇక్కడ ఫ్రీగా చూపించుకోవడం, కళ్ళు చూపించుకునేవారు కళ్ళు, పంటి సమస్యలు చూపించుకునేవారు పంటి సమస్యలు, షుగరు బీపీ చూపించుకునేవారు బీపీ, అలాగే మరి మందులు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. బెల్లంపల్లిలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హేమాజీ మాట్లాడుతూ లోక్సభ రాజ్యసభలో వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ ఆమోదంతో ముస్లిం అణగారిన వర్గానికి చాలా లాభం జరిగిందని తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్లమెంటులో, లోక్సభలో, రాజ్యసభలో అంటే మరి ఆ పేరు నరేంద్ర మోడీకి దక్కుతుందని చెప్పి ఉద్దేశంతో ఈరోజు కొన్ని కాంగ్రెస్ పార్టీ మిగతా పక్షాలన్నీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. కాబట్టి యావత్ ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ మిగతా పార్టీల యొక్క మోసపూరిత కుట్రలను గమనించి మరి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజానీకం, ముస్లింలు అందరూ కూడా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి. హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్ పరిధిలోని అష్టలక్ష్మి దేవాలయంలో రేపు శ్రీ త్రిదండి రామచంద్రజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ సోమ సురేష్ కుమార్ తెలిపారు. గత 20 సంవత్సరాల క్రితం అష్టలక్ష్మి దేవాలయంలో ఇలాంటి యాగం నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులందరూ తరలి వచ్చి ఆ యాగాన్ని విజయవంతం చేయాలన్నారు. జై శ్రీమన్నారాయణ. మన అష్టలక్ష్మి దేవాలయంలో 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మహాలక్ష్మి యాగము తలపెట్టినాము. శ్రీ 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 త్రిదండి రామచంద్ర జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. వారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యాగం జరుగుతూ ఉంది. వారు నిన్ననే ఉదయం వచ్చి వారు ప్రత్యేకంగా మన అష్టలక్ష్మి దేవాలయంలో జరపడానికి వారు మనకు అనుమతి ఇచ్చారు. వారు ఇప్పటి వరకు 25 మహాలక్ష్మి యాగాలు చేశారు. ఇది 26వ యాగం మన దేవాలయంలో జరుపుకుంటున్నాము. మన జగంట నగరాలకే అనుకుంటున్నాము. వారందరికీ కూడా అన్నప్రసాద సౌకర్యము, అన్నప్రసాదాన్ని ఏర్పాటు, వేరే సౌకర్యాలు, మజ్జిగ అలాంటివన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం దేవాలయం నుంచి. కాబట్టి మీరు కూడా అందరికీ చెప్పి మీరు మీ బంధుమిత్రులు అందరూ పాల్గొని ఈ యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు ఒక 150 మంది వాలంటీర్లని అపాయింట్ చేశాము. వాళ్ళందరికీ కార్డులు ఇచ్చాము. ఒక 75 నుంచి 80 మంది ఉదయము, 75 నుంచి 80 మంది సాయంత్రం ఉంటారు. అందరూ కూడా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. మన వాళ్ళని ఒక భక్తురాలు
ఆమె ఫైర్ సేఫ్టీ గురించి కూడా ఆమె ఎక్స్పర్టు, ఆమె ఫైర్ సేఫ్టీ ఇన్స్ట్రుమెంట్స్ సేఫ్టీ మెజర్స్ తీసుకునే ఆమె ఎక్స్పర్ట్. వారు కూడా వచ్చి మన దగ్గర ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ వచ్చి సర్వే చేశారు, ఎక్కడెక్కడ ఏం పెట్టాలనేది కూడా వాళ్ళు సర్వే చేశారు. కాబట్టి ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకున్నాం మేము. అన్నీ కూడా అమ్మవారి ఆశీస్సుతో చక్కగా. మహేశ్వర్ నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్లో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్వర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్న బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ దీపా భాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ అనిత, చిలక ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతదేశం నేడు విపత్కరంగా పరిస్థితుల ఎదుర్కొంటుంది. గత 10 ఏళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రమాణం చేయాలి. దీనికి బీజేపీ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ అప్రజాస్వామ్య పాలన సాగిస్తున్నది. చేపట్టినము ఈ 3 అంశాలు దేశంలో తుడిచిపెట్టేసేస్తున్నారు ప్రజల దృష్టి నుండి. దాన్ని వాళ్లకు సవినీయంగా వివరించాలి. దీనికి సంబంధించిన దేశ ద్రోహి అయినటువంటి ఎన్టీఆర్ గారు బీఆర్ఎస్ స్టేట్ లీడర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఇన్ఛార్జిగా నియమించడంతో టీపీయూఎస్ రామచంద్రాపురం మండల అధ్యక్షులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్బు అలీ కురేషి తన మిత్ర బృందంతో కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఎస్కే గౌస్ కుత్బుద్దీన్, అక్సర్ అంజీ వారి మిత్రులు పాల్గొన్నారు. करते हुए और पूरे ईमानदारी से काम करते हुए सुख घर घर जाके भी उनको पूछना कि टीआरएस हुकूमत रहे को जो हम ये काम करें, कांग्रेस नहीं करी, हम करेंगे और आने वाले इलेक्शन में हम आदर्श रेड्डी साहब को एमएलए बनाने की कोशिश करेंगे और आदर्श रेड्डी साहब को जो पटनचोर कॉन्स्टिट्यूंसी का जो पोस्ट दिए उनके केसीआर साहब की इज्जत रखे और हम सब बहुत खुश है क्योंकि पटनचोर कॉन्स्टिट्यूंसी का जो पोस्ट आदर्श रेड्डी साहब को जो दिए वो पोस्ट और कोई नहीं संभाल सकता था. हम केसीआर साहब का भी शुक्रगुजार है कि उनको जो पोस्ट दिए बोल के. जय तेलंगाना, जय केसीआर. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తెలంగాణ హిందీ ప్రచార సభ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేవరకొండ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. బాబు జగజీవన్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. జగ్గంపేట మండలం ఇర్రిపాకలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.